వేసవిలో మా చిన్నప్పుడు ఎక్కువగా సైకిల్ పైన పాల ఐస్ క్రీమ్ అంటూ అమ్మచ్చేవారు. ఆటానికైతే ఆరెంజ్ ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్కి అయితే ₹2, ఇలాంటి సేమియా ఐస్ క్రీమ్కి అయితే రూపాయి. అలాంటి ఐస్ క్రీమ్ని మా పిల్లలకి ఇప్పుడు నేను ఇంట్లోనే రెడీ చేశాను. ఎలా రెడీ చేశానో చూసేయండి. మరి స్టవ్ పై బౌల్లో 4-5 టీ స్పూన్ల సేమియాను ఇలా వేయించుకొని ఇందులో 2-3 టీ గ్లాసుల చిక్కన్ పాలు పోసి ఇదంతా బాగా ఉడికాక ఇందులో 2-3 టీ స్పూన్ల షుగర్ వేసి అవసరమైతే కార్న్‌ఫ్లోర్ లేదా పాల పొడి ఉంటే వేసుకోండి. చివరగా 2-3 డ్రాప్ల వెనిలా ఎసెన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా పూర్తిగా చల్లారాక ఇలా గ్లాసులలో పోసి పైన కవర్తో కవర్ చేసి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి కవర్కి చిన్న రంధ్రం చేసుకొని ఆ రంధ్రం నుండి ఇందులో ఐస్ క్రీమ్ పుల్ల పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4-5 గంటలు పెట్టిన తర్వాత ఇలా బయటకు తీసి 2 నిమిషాలు ఇలా గ్లాస్ని వాటర్లో పెట్టి బయటకు తీస్తే చల్లని తీయని సేమియా పాల ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటే అందులోనే పెట్టి చేసుకోండి. నా దగ్గర ఐస్ క్రీమ్